తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు ఎందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, దయగల రాజా, కృపగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, ప్రేమామయుడా, యేసు రక్షక, కనికరముల రాజా, కారుణ్యమూర్తి, మీకు స్తోత్రం. దయగల మా తండ్రి, ఈ దినం నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను దర్శించము. ఈ లోకమును నీవెంతగానో ప్రేమించి నీ యొక్క మధురమైన నీ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క మనస్సులో ఉన్న, హృదయంలో ఉన్న నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కనికరము, నీ దయ మానవాళి పట్ల చూపించాలని మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు. మీ యొక్క ఉద్దేశం, ద మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేరితమైన ప్రేమపూర్వకమైన మీ యొక్క కార్యము ఈ లోకములో మీరు జరిగించి ఉన్నారు, జరిగిస్తూనే ఉన్నారు. ఈ వాక్యము ద్వారా నీ సత్యము మేము గ్రహించుటకు కృప అనుగ్రహించు, మాతో మాట్లాడు. యేసు నామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మరి ప్రతి వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము, పని ఉంటుంది. ఆ ఉద్దేశము, ఆ పని ఏంటంటే మన జీవితానికి ఉపయోగపడాలి, మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడాలి. అలాగే దేవుడు ఆయన చిత్తమునకును ఆయన ద్వారా ప్రేరితమైన ఆత్మీయ ప్రేరణతో కూడిన సేవ మనము కార్యముల ద్వారా జరిగించాలి. దాని గురించి ద మిషన్ ఆఫ్ గాడ్ అనేది ఈ దినపు అంశం. ద మిషన్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క పని, ప్రేమపూర్వకమైన ఆయన కార్యమును, కృపా కార్యమును ఎట్లా జరిగించాలి, ఏ విధంగా జరిగించాలి అనేది ఈ యొక్క వాక్యము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమని మనము గ్రహించాలి. దానికి గాను ఈ దినం దేవుని వాక్యములో మనము ఏం చూస్తామంటే, యెషయా గ్రంథంలో మనకు అందరికీ పరిచితమైనటువంటి దేవుని వాక్య భాగం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆదరణ, ఎలాగూ దేవుడు అది ఈ లోకము కొరకు కలిగి ఉన్నాడు. మనము దీనిని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఆ మహాదర్శనం, దానిలో మనము ఇది చూస్తూ ఉన్నాం. అదేంటంటే, ఈ లోకములో ఉన్నటువంటి పరిపాలన అనేది కేవలం మనుషుల చేతుల్లోనే లేదు. ఈ పరిపాలన అంతా కూడా దేవుని చేతిలో ఉంది అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంచేత ఈ 6వ అధ్యాయంలో మనము చూసే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంచి రాజు, ఒక గొప్ప రాజు ఉజ్జియా అనేవాడు. ప్రజలకు, సమాజానికి, తన యొక్క దేశానికి గొప్ప సేవ చేశాడు. గొప్ప రాజు, మంచి రాజు, భక్తిగల రాజు. కొన్ని బలహీనతలు ఉన్నాయనుకోండి, ప్రతి మానవులో ఉన్నట్టుగానే. ఎందుకంటే ఆయన కూడా ఈ యొక్క మరి దేవుని పనిని జరిగించాడు, కొన్ని విషయాల్లో తప్పిపోయాడు. దానికి కారణంగా ఆయనకు ఒక కుదరని రోగం ఒకటి వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈ దేవుని యొక్క రాజ్యం ఈ లోకములో ఉన్నది అనేది దేవుడు సంస్థాపిస్తున్నాడు. కేవలం
ఈ లోకములో మనుషులదే కాదు రాజ్య పరిపాలన, అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. గాడ్ హోల్డ్స్ ద రెయిన్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. కళ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి, పరిపాలనా కళ్యాలు. ఆయన నిజమైన పరిపాలకుడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం మన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడిని చూస్తని, అది ఆయన చేతిలో ఉన్నటువంటి సంగతి. ఆయన ఈ ఆలయము అనగా దేవుని యొక్క ఆలయం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క అధికారం, ఆయన యొక్క హస్తము యొక్క బలం ప్రపంచమంతటా యూనివర్సల్గా ఉంది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని, చొక్కాయి అంచులు అంటే పరిపాలన ఆయన చేతిలో ఉంది, అధికారం ఆయన చేతిలో ఉంది, సమస్తము ఆయన నిర్వహిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఈ విశ్వం అంతటిలో ఆయన తన యొక్క చిత్తం, తన పరిపాలన, తన రాజ్యం ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. ఆ సంగతి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఆయన ఎంత ప్రభావం గల దేవుడు అంటే, నిత్యము ఆయన దేవదూతలతో ఆరాధించబడుచుండే దేవుడు, కొనియాడబడుచుండే దేవుడు. ఆయన మానవ జీవితాల్లో నేనున్నాను ఈ పరిపాలకుడుగా, ప్రపంచం అంతటిని ఏలుబడి చేసేవాడిని నేనే అనే సంగతి దేవుడు తెలియజేస్తున్నాడు. దాన్ని మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తున్నాం. మానవ జీవితాల దగ్గరకు ఆయన వస్తున్నాడు. మనుషులు అపవిత్రమైనటువంటి జీవితాల్లో ఉన్నవారు, దేవుడైతే పరిశుద్ధుడు 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 అని స్తుతిగానములతో కొనియాడబడుచు ఆరాధించబడుచుండే దేవుడు. అయినప్పటికీ కూడా మానవ జీవితాల్లోనికి దేవుని పరిపాలన, దేవుని యొక్క రాజ్యము, ఆయన ప్రభుత్వం మానవ జీవితాల్లో ఆయన ప్రవేశపెడుతున్నాడు. అందుకని మరి యెషయా ప్రవక్త చెప్తున్న, అయ్యో నేను అపవిత్రమైన ఆ పెదవులు గలవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుంది. అప్పుడు ఆ శరాపులలో ఒకడు బలిపీఠమును కారుతో తీసిన నిప్పును చేతి పట్టుకొని నా ఎదురుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని అన్నాడు. ఒక పవిత్రమైన కార్యము ఈ లోకములో దేవుడు చేయబోతున్నాడు. దాని కొరకు మానవ జీవితాన్ని ఆయన తాగుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ అగ్నితో ఆయన తాగుతున్నాడు. ప్రాయశ్చిత్తము కలుగు చేసి వారి పాపములకు, వారి దోషములకు తన పని వారి ద్వారా, మనుషుల ద్వారా జరిగించడానికి పూనుకుంటున్నాడు. కాబట్టి ఈ 8వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఏమంటాడంటే, ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుమని నేనున్నాను, నన్ను పంపుము అనగా. దేవుని యొక్క పని కొరకు ఒక పవిత్రమైన ఉద్దేశంతో, పవిత్రమైన కార్యక్రమంతో మానవ జీవితాల దగ్గరకు దేవుడు ఒక వ్యక్తిని పవిత్రపరిచి అతన్ని పంపిస్తున్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క కార్యములన్నీ కూడా పవిత్రమైనవి. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన కార్యములు అన్నీ కూడా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. వాటిని జరిగించాలి అంటే
వాటిని జరిగించగలిగినటువంటి మనుష్యుణ్ణి కూడా దేవుడు పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. అలా పవిత్రపరచబడిన పాత్ర, నూతనపరచబడిన, శుద్ధి చేయబడిన పాత్ర దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన వాడుకుంటాడు. ఈ లోకములో దేవుని కార్యము జరగాలి. అది దేవుని యొక్క పరమ పవిత్రమైన ఉద్దేశం. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ హోలీ అండ్ హీ వాంట్స్ టు రూల్ దిస్ వరల్డ్, govern this world with his mighty holy hands. He holds the reins of the whole universe. The government is in his hands. ఆయన చేతిలో ఉంది ప్రభుత్వం. ఆయన ప్రభుత్వాలని నడిపిస్తాడు. గద్దెనెక్కించేవాడు ఆయనే, గద్దెల నుంచి దింపేవాడు కూడా ఆయనే. ప్రజల జీవితాలని దేవుడు శుద్ధి చేయాలి. కారణం, ఈ ప్రజల జీవితాలు పాడైపోయినాయి. సైతాను, అపవాది పాపభూయిష్టమైన ఆలోచనలతో, తలంపులతో, పాపభూయిష్టమైన కార్యక్రమాలతో మానవ జీవితాలన్నిటినీ కూడా దోషభరితముగా చేశాడు, అపవిత్రపరిచాడు. దేవుని పనికి ఏమాత్రము కూడా ఉపయోగపడని వారుగా, పనికిరాని వారుగా, అపవిత్రమైన వారుగా మనుషుల్ని చేశాడు. అంచేత ఆయన వాడుకోవాలంటే ఒక పవిత్రమైన మనిషి లేడు. దేవుడు ఒకరిని పవిత్రపరిస్తే గాని ఏ మనుష్యుడు పరిశుద్ధుడు కానేరడు, పవిత్రుడు కానేరడు. ఆయన వాక్యమే, ఆయన నోటి నుండి వెడలిన ప్రతి వాక్కు కూడా పవిత్రమైంది. ఆ మాటలు, ఆ దేవుని మాటలు పవిత్రమైనవి. అవి మానవ జీవితాల్లో ఉన్న పాపదోషం పరిహరించి వారిని పవిత్రులనుగా తయారు చేసి దేవుని యొక్క ప్రేమపూర్వకమైన సంకల్పము, కృపాకార్యములు మానవ జీవితాలని చక్కగా దీవెనకరంగా ఉండేటటువంటి కార్యక్రమాల్ని దేవుడు చేయడానికి ఒక పవిత్రమైనటువంటి పాత్రలుగా మనుషులను దేవుడు శుద్ధీకరించాలి, పవిత్రపరచాలి. అది ద మిషన్ ఆఫ్ గాడ్. అంచేత ఈ దినపు ప్రాముఖ్యమైనటువంటి అంశం అది. దేవుడు చెప్తున్నాడు, ఎవరిని పంపుతాను నేను అంటే, ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపమని. మన జీవితంలో కూడా దేవుని పనికి, ఆయన పరిశుద్ధపరచబడిన మన జీవితాలు, పవిత్రపరచబడిన మన జీవితాలు దేవుని చేతిలోనికి వస్తాయి. ఆయన వాక్యమునకు మనము లోబడితే దేవుని పరిశుద్ధ వాక్యం మనలను పవిత్రపరుస్తుంది, నూతనపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. దేవుని యొక్క పనులు జరిగించటం అనేది ప్రతి మనుషుని యొక్క ప్రథమ కర్తవ్యం. దాని కొరకు దేవుడు మనుషులందరినీ ఆయన పిలుస్తున్నాడు. బహుశా ఈ దినం నిన్ను కూడా ఆయన పిలుస్తున్నాడు. నీ పాపము తొలగించి, నీ అపవిత్రత తొలగించి, నీ దోషం అంతటిని కూడా ఆయన పరిహరించి ప్రాయశ్చిత్తం కలుగజేసి, ప్రభు అయిన యేసు శిలువ రక్తం ద్వారా నిన్ను పవిత్రపరిచి, ఆయన నూతనపరిచి తన పని కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ లోకంలో ఏదో పని చేసుకుంటున్నాను పట్టపోసుకుంటానికి. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మరి ఏదో కర్మాగారంలో పనులు కానీ, వ్యవసాయదారులు కూలీలు కానీ, ఇల్లు కట్టేవాళ్ళు కూలీలు కానీ, ఎవరు ఏ పని చేసినా పని ఎప్పుడు కూడానండి అది చిన్నదని పెద్దదని ఉండదు. పనే, అది దేవుడు ఉద్దేశించిన పనే. కానీ అయితే చేయడానికి దేవుడు వాడుకునే మనుష్యుడు పవిత్రుడుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు వాడుకునే మనుషుడు పవిత్రుడిగా ఉంటే ఆ పని దేవునికి ఇష్టమైందిగా ఉంటుంది, ఇంపైందిగా ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రవక్తను ఆయన శుద్ధి చేసినాడు, ప్రాయశ్చిత్తము కలుగు చేసినాడు.
ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో తన యొక్క మరి మానవ జీవితంలో కొరకు శిలువలో బలియాగం అవటం ద్వారా ఆయన రక్తము, ఆయన ప్రాణం, ఆయన జీవము దారిపోవడం ద్వారా ప్రతి మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. అంచేత ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా శుద్ధీకరించబడతాడు, పవిత్రపరచబడతాడు, నూతనపరచబడతాడు. దేవుడు వాడుకునే మనుష్యుడిగా, దేవుని పనులను ఆయన జరిగించేవాడుగా ప్రతి మనుష్యుడు కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రవక్తనట్లా దేవుడు సిద్ధపరిచినాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ దినం మనం చదివే ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ లోకములో దేవుడు ఆయన పని జరిగించడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ లోకములో దేవుని పని జరిగించడానికి చాలా అభ్యంతరాలు, ఆటంకాలు ఉన్నాయి. ముఖ్యమైన ఆటంకం ఏది అంటే, మానవ జీవితాన్ని దేవుని విరోధి అయినటువంటి దుష్టుడైన అపవాది సాతాను మానవ జీవితాల్ని భ్రష్టు పట్టించాడు. దుష్టుడైన సాతాను పాపభూయిష్టముగా ప్రతి మానవ జీవితాన్ని ఆ పాపముతో నింపివేశాడు. కాబట్టి దేవుడు వాడుకోవడానికి వీలు లేకుండా చేసి పారేశాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ వ్యక్తిని వాడుకోలేని వాడుగా ఉన్నాడు. దేవుడు వాడుకోవాలనుకున్నాడు ఆదాము అవ్వలను, కానీ వారు దేవుని పనికి ఉపయోగపడడానికి ముందుగానే సాతాను వాళ్ళిద్దరిని కూడా పాపము చేత అపవిత్రులుగా చేశాడు. దేవుడు వాడిని వాడుకోలేనటువంటి దుస్థితిలోకి వాళ్ళని పాపులుగా తయారు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆ పాప పంకిలమైన మానవ జీవితాలను తిరిగి నూతనపరచాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. వారిని క్రొత్త పాత్రలుగా వారిని తయారు చేయాలి. పరిశుద్ధమైన దేవుడు వాడుకునే మనుషులుగా వారిని తయారు చేయాలి. దాని కొరకు దేవుడు చేయాల్సిన కార్యం ఏంటంటే, దేవుడు తన యొక్క మరి ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి, బలం ఈ లోకములోనికి ఆయన పంపించాలి. ఎట్లా పంపించాలంటే, ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఆ దేవుని యొక్క చిత్తము ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్? ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ sending his mission, that is the kingdom of God. దేవుని రాజ్యమే దేవుని యొక్క మిషన్. దేవుని రాజ్యం ఈ లోకానికి పంపాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని రాజ్యం లేదు, దేవుని పరిపాలన లేదు. ఈ యొక్క విశ్వమంతా దుష్టునికి లోబడిపోయింది. ప్రపంచమంతా దుష్టునికి లోబడి ఉన్నది, సైతానుకు లోబడి ఉన్నది, అపవిత్రపరచబడింది. కాబట్టి దాన్ని మళ్ళీ పవిత్రపరచాలి, పరిశుద్ధంగా చేయాలి. ఈ ప్రపంచమంతటిని కూడా ఎవరు చేస్తారు? ఎట్లా చేస్తారంటే, దేవుడు ఆయన రాజ్యమును, ఆయన పరిపాలన ఈ లోకములోనికి ప్రవేశపెడితే ఆయన కార్యక్రమములు చేయడానికి వీలవుద్ది. అప్పుడు లోకములో దేవుడు తన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను పంపిస్తాడు లోకంలోకి. అప్పుడు లోకము నూతనపరచబడుద్ది, నూతన సృష్టిగా మార్చబడుతుంది. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఏమైపోయింది? పాతది సృష్టి అంతా కూడా పాపభూయిష్టమైపోయింది, పాడైపోయింది. ఇప్పుడు దాన్ని నూతన సృష్టిగా మార్చాలి. క్రొత్త సృష్టిగా మార్చాలంటే అది ఎక్కడి నుంచి ప్రారంభమవ్వాలి? మానవ జీవితంలోనికి దేవుని యొక్క నూతన సృష్టి రావాలి. నూతన ప్రభుత్వం మానవ జీవితంలోకి రావాలి. నూతన ఏలుబడి మానవ జీవితంలోకి రావాలి. నూతనమైన రాజ్యము, నూతనమైన దేవుని యొక్క పాలన, ప్రభుత్వం మానవ జీవితంలోనికి రావాలి. అది దేవుని యొక్క పవిత్రమైన కార్యం, ద మిషన్ ఆఫ్ గాడ్.
అదే మనము దేవుని యొక్క ఈ వాక్యములో మనము దాన్ని చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త మనము చూస్తే ఈ 4వ అధ్యాయంలో మనము స్పష్టంగా చూసే విషయం ఏంటంటే మానవ జీవితంలోనికి దేవుని పరిపాలన ఎట్లా దేవుడు ప్రవేశపెడతాడు. దేవుడు మానవ జీవితంలోకి వచ్చి దేవుడు తన యొక్క పరిపాలన ఆయన మానవ జీవితంలో ఆయన జరిగించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. దేవుని పరిపాలన ఎట్లా వచ్చింది? స్వయముగా దేవుడే ఈ లోకములోనికి దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తీసమిచ్చి యోహాను బాప్తీసమిచ్చుండగా యేసు కూడా నజరేతులో నుంచి వచ్చి ఆయన కూడా బాప్తీసం పొందాడు. దేని కొరకంటే టు ఇనాగరేట్ ద మిషన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్, టు బిగిన్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో దేవుని పరిపాలన, దేవుని ప్రభుత్వం, దేవుని యొక్క పవిత్రమైన పాలన ప్రారంభించాలి. అది ఒక వ్యక్తి జీవితంలో ప్రారంభం అవ్వాలి. ఆ ప్రారంభము యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం పొంది ఆయన నీళ్ళలో నుంచి బయటకు వస్తుండగా ఆకాశము తెరవబడింది. దేవుని పరిశుద్ధ ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చాడు. దేవుని శక్తి, దేవుని బలం, దేవుని యొక్క రాజ్యము యొక్క ఔన్నత్యం, దేవుని సన్నిధి యొక్క ప్రసన్నత ప్రభువులోకి ఆయన దిగి వచ్చాడు పరిశుద్ధ ఆత్మదేవుడుగా. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసు ఆయన ఈ పరిచర్యను ఆయన ప్రారంభించడానికి మొదలుపెట్టారు. ఏ పరిచర్య అది? దేవుని రాజ్యము యొక్క పరిపాలన, దేవుని పరిపాలన. మత్తయి సువార్తలో మనం అలా చూస్తున్నాం. 6వ అధ్యాయం 9, 10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆరో అధ్యాయం 9, 10 వచనాలు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. కాబట్టి ఇక్కడ ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఈ యొక్క ప్రార్థన ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏముంది ప్రభువారి ప్రార్థనలో అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే నీ రాజ్యము వచ్చునుగాక అని. ఎక్కడికి రావాలి దేవుని రాజ్యం? ప్రతి మనుష్యుని జీవితంలోకి రావాలి. దేవుని పరిపాలన, దేవుని ఏలుబడి, పరిశుద్ధుడైన దేవుని ఏలుబడి, పవిత్రమైన దేవుని యొక్క ప్రభుత్వం ప్రతి మానవ జీవితంలోనికి ఆయన తన యొక్క పరిపాలనను ఆయన ప్రవేశపెడుతున్నాడు. కానీ దాని కొరకు మీరేం చేయాలి? ప్రార్థన పూర్వకంగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడి నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు.
దేవుని రాజ్యం రావాలి, దేవుని పరిపాలన రావాలి, దేవుని యొక్క పరిశుద్ధమైన ఏలుబడి రావాలంటే మానవ జీవితంలో జరగాల్సిన ఇంకొక కార్యక్రమం ఉంది. అది దాని తర్వాత ఈ వాక్యంలోనే మనం చూస్తాం. అనేమంటాడు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇప్పుడు దేవుని రాజ్యము ప్రతి మానవ జీవితంలోకి రావాలి అంటే ప్రతి మానవ జీవితంలో ఏముండాలి? దేవుని చిత్తము జరగాలి, దేవుని ఇష్టం జరగాలి. సైతాన్ ఏం చేశాడు? మన ఇష్టము మన చిత్తము జరిగించుకో ఈ లోకంలో నీవు ఉన్నంతకాలం అని మానవ జీవితాన్ని పాడు చేశాడు. మనము దేవుని చిత్తం, దేవుని చే సృజించబడిన వారం. మన జీవితంలో ఉన్నటువంటిది దేవుని యొక్క అంశ, దేవుని ఆత్మ, దేవుని యొక్క చిత్తము జరిగించడానికి కావలసిన ఏర్పాటు ఉంది. కానీ అది చేయకుండా ఈ మానవ జీవితాన్ని దేవుడు ఎట్లా భ్రష్టు చేశాడంటే నేను నా ఇష్టం జరిగించుకోవాలి, నా చిత్తం జరిగించుకోవాలి, నేను అనుకున్నది నేను చేయాలి అనేటటువంటి ఆ దురుద్దేశము మానవ జీవితానికి వచ్చింది. అలా చేస్తే దేవుని పరిపాలన నీ జీవితంలోనికి రాదు. దేవుని రాజ్యము నీ జీవితంలోనికి ఎన్నడూ రాదు, ప్రవేశించదు. దేవుని రాజ్యము నీ జీవితంలో రావాలంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే ఆ నికోదేము అనే అటువంటి ఆయనకు యేసు ప్రభువు చెప్తాడు బోధలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఆయన ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు పరలోక రాజ్యమును ప్రవేశింపలేడు, పరలోక రాజ్యం చూడలేడు, ప్రవేశించలేడు కూడా. ఎందుకని? క్రొత్త జన్మ మానవ జీవితానికి అవసరం. క్రొత్తగా పుట్టాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, క్రొత్త జీవితం అతనిలోనికి రావాలి. కాబట్టి అట్లా అయితే కానీ దేవుని చిత్తము అనేది ప్రాముఖ్యంగా మానవ జీవితంలో నెరవేర్చబడడానికి దేవునిని మనము అడగడానికి వీలవుద్ది, ప్రార్థన చేయడానికి వీలవుద్ది. పరలోకములో నీ చిత్తం జరుగుతుంది దేవుడా, మా జీవితంలో కూడా నీ చిత్తం జరగాలి, అప్పుడు నీ రాజ్యము మా జీవితంలోనికి వస్తుంది అనేది ఇక్కడ ఆ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంచేత ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన యొక్క చిత్తము మన జీవితంలో జరగాలి అని చెప్పనంటే 17వ వచనం, మత్తయి 10:17. మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమని నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. పరలోక రాజ్యము మన జీవితంలోకి వస్తే మనము దేవుని కొరకు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఆయన నామమును ఒప్పుకోవడానికి మనకు ధైర్యము కలుగుద్ది. ఆ నూతన జన్మ మనలో లేకపోతే, నూతన సృష్టిగా మనం మార్చబడకపోతే దేవుని రాజ్యము మన జీవితంలోకి రాదు, దేవుని చిత్తము మన జీవితంలో జరగదు, దేవుని పరిపాలన మన జీవితంలో జరగదు. అది మనం అప్పుడు దేవుని పరిపాలన ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, దేవుని పవిత్రమైన ఏలుబడి మన జీవితంలో ఉంటుందో, అప్పుడు మనం దేవుని యొక్క కార్యములు చేయుటకు చాలా వీలు కలుగుద్ది. ఈ లోకంలో సైతాను పరిపాలన ఉంది. ఈ లోకంలో 2 రకాల పరిపాలన ఉన్నాయి. ఒకటి ఈ లోకరాజ్యం అంటారు దీన్ని. లోకరాజ్యం అంటే ఇక్కడ నలుగురితో కలిసి, అందరితో కలిసి ఆ లౌక్యం తెలుసుకుంటే కానీ ఈ లోకంలో బతకలేవు నువ్వురా అంటారు. అది లోకరాజ్యం. ఈ లోకరాజ్యానికి ఎవడు అధిపతి? సైతానే, దుష్టుడైన అపవాది.
రెండవది పాపముతో కూడుకున్న దుష్టుడైన సాతాను రాజ్యం. ఈ సాతాను రాజ్యం ఈ లోకములో సంపూర్ణంగా వ్యాపించి ఉంది. ఒక ఎమ్మెల్యేకి ఆయన యొక్క ప్రాతినిధ్యం వహించే అది ఎట్లాగో, ఒక ఎంపీకి ఆ పార్లమెంటు స్థానం ఎట్లాగో, ఎమ్మెల్యేకు ఒక కాన్స్టిట్యూషన్ ఎట్లాగో, అట్లాగే సైతానుకు కూడా ఆయన సాతాను యొక్క పరిపాలన ఈ లోకంలో జరిగించడానికి, ఈ లోకంలో కూడా సాతానుకు కూడా రకరకాలైనటువంటి అధికారులు ఉన్నారు. సైతాను దయ్యాలు, అపవిత్రాత్మలు, దురాత్మలు, ప్రతి పట్టణం ఈ దురాత్మలు పరిపాలనలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి సైతాను పరిపాలన ఉన్నాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా సైతాను పరిపాలనలోనే ఉంటాడు. ఆడికి లంచం ఇస్తే కానీ వాడు పనిచేయడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి వీధి కూడా సాతాను పరిపాలనలోనే ఉంది. ప్రతి వార్డు మెంబరు సైతాను పరిపాలనలోనే ఉంటాడు. ప్రతి ఎమ్మెల్యే కూడా, ఎంపీ కూడా ఆ పేర్లు మనం లోకంలో పెట్టుకున్నాం, కానీ సైతాను యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ స్థానాలు అవి. వాటితో సైతాను ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు. అన్నప్పుడు ఈ లోకానికి మరి దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, జీవం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు చూసినా రోగాలు, రొస్టులు, అప్పులు, అవహేళనలు, ఈ కొట్లాటలు, గొడవలు, తిట్లు, దోపిడీ, దోచుకోటాలు. మానవ జీవితంలో అసలు మానవత్వమే మృగ్యం లేకుండా పోతుంది. కారణం, ఈ లోక రాజ్యము పరిపాలన చేస్తుంది, సైతాను రాజ్యం పరిపాలన చేస్తుంది. తన యొక్క దూతల చేత, సాతాను దూతల చేత, దయ్యముల చేత ఏలుబడి చేస్తున్నాడు సైతాను. ఇటువంటి దుస్థితిలో మానవ జీవితంలోకి ఏమి రావాలి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం అతని జీవితంలోకి రాదు. దేవుని రాజ్యం అతని జీవితంలోకి రాదు. దేవుని పరిపాలన, దేవుని యొక్క పరిపాలన ఒక వ్యక్తి జీవితంలోకి వస్తుంది. రోమపత్రికలో ఒక మాట ఉందండి, 14వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం కనుక చూస్తే, ఇక్కడ ఈ రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయున్నది అని. ఈ లోక రాజ్యము కాదు మానవ జీవితాల్లో ఉండేది, సైతాన్ రాజ్యం కాదు, దేవుని రాజ్యము మానవ జీవితంలో ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ద మిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు రూల్ మ్యాన్స్ హార్ట్ బై ద రూల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపాలన, దేవుని రాజ్య పరిపాలన మానవ జీవితంలోకి రావాలి అంటే, మానవ జీవితంలోకి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? 3: 1 భోజనం, 2 పానం కదా. ఈ లోక రాజ్యాన్ని ఏలుబడి చేస్తుంది. ఏంట్రా ఏం పని చేస్తున్నారండి? ఏం పని చేసినా పట్టుకుడికే కదండి, భోజనం కొరకే కదండి అంటారు. కానీ దేవుని రాజ్యం కేవలం భోజనం కాదు, దేవుని రాజ్యం కేవలం తాగటం కాదు, పానం కాదు. దేవుని రాజ్యం ఏంట్రా బాబు అని చెప్పనంటే, నీతి సమాధానంతో పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది ఈ లోకము ఇవ్వలేనటువంటి ఆనందం. సాతాన్ రాజ్యంలో ఈ ఆనందం ఉండదు. సైతాన్ రాజ్యంలో ఉండే ఆనందం ఎక్కడుంది? సినిమాల్లో ఉంటుంది, ఇదిగో టీవీ సీరియల్స్లో ఉంటుంది. ఈ యొక్క సారా, విస్కీ, బ్రాందీ ఇవన్నీ తాగడంలో ఉంటుంది. ఈ హోటల్స్లో ఉండేటువంటి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ రకరకాల తిండిపోతుల రాజ్యం ఇది, త్రాగుబోతుల రాజ్యం ఇది. కానీ దేవుని పరిపాలన ఎట్లుంటుందంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని సన్నిధి హృదయంలో ఉంటుంది. ఆ ఆనందము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు ఈ ఆనందం. అది దేవుని రాజ్యంలో ఉంది.
కాబట్టి నీవు పొందాల్సింది ఏది అంటే దేవుని రాజ్యంలో ఆనందం పొందాలి. దేవుని రాజ్యంలో ఈ ఆనందం పొందాలంటే నీ జీవితంలో దుర్నీతి పోవాలి, అవినీతి పోవాలి, స్వనీతి పోవాలి. ఏమి రావాలి? దేవుని నీతి నీ జీవితంలో రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది దేవుని నీతి నీ జీవితంలోకి వస్తుంది? కల్వరి సిలువలో నీ కొరకు, నీ పాపములు, నీ దోషములు, నీ అతిక్రమముల కొరకు సిలువలో నీ కొరకు ప్రాణం అర్పించిన యేసు కదా. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటుందంటే, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయడానికి, చదవండి ఒకసారి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసిన యేసు ప్రభు నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకొని పాపగ్రాహి అయి శాపగ్రాహి అయి సిలువలో ఆయన మేకులతో కొట్టబడి, స్థలం మీద ముళ్ళ కిరీటముతో, ప్రక్కలో గాయం, వీపులో కొరడా దెబ్బలతో, శరీరం అంతా కూడా పంచ గాయములతో ఆయన గాయపరచబడి, పవిత్రమైన ఆయన పాపము లేని నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చిందించి మనలను ఆయన నీతిమంతులుగా చేశాడు. దేవుని నీతిమంతులు, దేవుని నీతి మనకు అవసరం. ఆ నీతి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం ద్వారా మనకు లభిస్తుంది. రెండవది ఏది అంటే నీతియు సమాధానం, శాంతి. ఎవరిస్తారు ఈ లోకములో? ఈ లోకములో సమాధానం లేదు, శాంతి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి సైతాను అనేకమైన చిక్కులు చికాకులతో మనస్సుకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అల్లరి, ఆటపాటలతో కూడిన అల్లరి, దురాశలు, దుష్టత్వంతో నిండిన జీవితాల్లో నీతి అనేది ఉండదు. యెషయా గ్రంథం ఒకసారి మనం చూస్తే అక్కడ ఈ భక్తుడు ఈ మాట రాస్తాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఆ చివరి మాటలు మనం కనుక చదివితే అక్కడే ఉంటుందండి. దుష్టులకు నెమ్మది ఉండదు. ఎవరికి ఉండదు నెమ్మది? దుష్టులకు నెమ్మది, దుష్టులకు నెమ్మది లేదు. ఎందుకని? దుష్టుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని ఆ దేవుడు సెలవిచ్చున్నాడు. మానవ జీవితంలో సైతాను పరిపాలన ఉంటే, ఈ లోక పరిపాలన ఉంటే, పాపం యొక్క పరిపాలన ఉంటే మానవ జీవితంలో నెమ్మది ఉండదు. ఎందుకంటే మానవ జీవితం నిండా ఈ లోకము యొక్క మురికి మైల అంతా కూడా లోపల కుమ్మరించబడుతూ ఉంటుంది. భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు. అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయి. దుష్టులకు నెమ్మది ఉండదు. పాపభూయిష్టమైన జీవితాలు, దురాశలు, దురపేక్షలు, స్వార్థము కదా. మరి ఇటువంటి దుష్ట జీవితాల్లో నెమ్మది అనేది మనుషులకు ఉండదు. ఎక్కడ నెమ్మది ఉండదు. ఎక్కడ నెమ్మది ఉంటుంది? లాజరు, అబ్రహాము రొమ్మునున్న లాజర్ని అడిగితే చెప్తాడు ఎక్కడుంది నెమ్మది. ఈ లోకంలో ఉన్నంతకాలం నేను నెమ్మది అనుభవించాను. మీకు తెలుసో తెలియదో, నా ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి నా యొక్క పండ్లు నాకుతూ ఉన్నాయి. నేను బీదరికం ఉన్నాను, ఆకలితో అలమటించిపోయాను. కనీసం ఒక్క చుక్క నీరు నాకు ఇవ్వలేదు ఎవరు, ఇంత ముద్ద పెట్టలేదు నాకెవరు. నేను అయినప్పటికీ కూడా నేను నెమ్మది అనుభవించాను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉంది. ఇప్పుడు నేను ఈ లోకము యొక్క గమనులు దాటుకొని
పరలోకంలోకి వెళ్ళాను. అక్కడ ఎవరున్నారు? నెమ్మది కలిగిన జీవితాన్ని ఈ లోకానికి ప్రసాదించిన గొప్ప ఆశీర్వాదమునకు మూలమైన వాడు అక్కడున్నాడు, అబ్రహాము. ఆయన కౌగిట్లో నేనున్నాను. ఆయన నాకు సంపూర్ణమైన నెమ్మది అక్కడ అనిపిస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు కూడా ఈ బీదరికములో, ఈ కురుపులతో, ఈ యొక్క దిక్కుమాలిన స్థితిలో నెమ్మది అనుభవించాను. దేవుడు నాతో ఉన్నాడు. నా కష్టాల్లో, నా బాధల్లో, నా లేమిలో, నా దుస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు. దేవుని యందు విశ్వాసంలో ఉన్నాను. నేను దేవుని నమ్ముకున్నాను. తీసుకెళ్ళి విశ్వాసమునకు మూలమైన వాడు అబ్రహాము. ఆయన రొమ్ములో నేనున్నాను. ఆయన నాకు సంపూర్ణమైన నెమ్మది ఇచ్చాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. అక్కడ దేవుని సన్నిధిలో అబ్రహాము రొమ్మున నాకు నెమ్మది ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవ జీవితానికి గొప్ప ఆశీర్వాదము ఏది అంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఈ లోకములో మానవ జీవితానికి ఎంతో గొప్ప నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం ఈ దినం చదువుకునేటువంటి పాఠములో లూకాసు వార్త 10వ అధ్యాయం దగ్గరికి మనం వస్తే అక్కడ దేవుడు తన పనికి నిమిత్తము పంపిస్తున్నాడు. ఎవరెవరిని పంపిస్తున్నాడు దేవుడు? ఈ లోకములో ఆయన నమ్మిన వారిని, ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు ఈ లోకములో సువార్త బోధించడానికి పంపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనము ఏమి చూస్తున్నామంటే, దేవుని వాక్యములో, దేవుని యొక్క సువార్తలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. ఎందుకంటే ఈ దేవుని యొక్క మాటలు అవి శాంతి సమాధానానికి మూలమైనటువంటి మాటలు. ఆ మాటలు ఈ లోకములో ప్రకటించడానికి లూకాసు వార్త 10వ అధ్యాయం. ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారయ్యా. కాబట్టి కోట యజమానుని కోతకు తన పనివారిని పంప వేడుకొనుడి. ప్రతి క్రైస్తవుని బాధ్యత ఇది. ఈ లోకములో కోత విస్తారంగా ఉంది. దేవుణ్ణి నమ్ముకోవడానికి ప్రజలు ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి వెళ్ళి స్వార్థ చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఈ వాక్యం వింటున్న నీవు చెప్పాలి, బోధిస్తున్న నేను చెప్పాలి. ఈ సువార్త ఏముంది అందులో? దేవుని రాజ్యం, నెమ్మది కలిగిన రాజ్యం, దేవుని రాజ్యం, నెమ్మది. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. దానియేలు 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే తప్ప ఇంకెవడికి తెలియదు. నీవు మారుమనసు పొందావా? నీ పాపములు ఒప్పుకున్నావా? నీవు రక్షణ పొందావా? నీవు ప్రభువులో ఆయనకు బాప్తీసం ద్వారా ఆయన యొక్క కౌగిట్లో ఆయన చేతుల్లోకి వచ్చావా? ఆయనతో నీకు సంబంధం ఉందా? ఇదిగో దేవుని రాజ్యం నీ జీవితంలోకి వచ్చింది. కాబట్టి నాలోకి దేవుని రాజ్యం వచ్చింది. నేను సంతోషంగా దేవునిలో జీవిస్తున్నాను.
దేవుని రాజ్యంలో ఉండే సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది, జీవము ఇదిగో నాలోకి వచ్చింది అని నీవు గ్రహిస్తావు. ఎందుకంటే పొందిన నీకు తప్ప ఇంకా నీ చుట్టూ ఉన్నాడు ఎవడికి తెలియదు దేవుని రాజ్యం నీలో ఉందని. నీలో దేవుని రాజ్యం ఉంటే జరిగే సంగతి ఏంటంటే నీవు పొంది ఉన్నటువంటి దేవుని రాజ్యం, ఆ రాజ్యము పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది కాబట్టి ఆ దేవుని రాజ్యం పొందినాను నేను అని నువ్వు చెప్పగలుగుతావు, అనుభవిస్తావు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఏముంది? ఇక్కడ నేను కొన్ని మాటలు చెప్తా, వినండి. దేవుని రాజ్యం ఏంటది? దేవుని ప్రేమతో నింపబడిన రాజ్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ఎవరిని? ప్రభువైన అయిన యేసుక్రీస్తుని కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుని రాజ్యం ప్రేమతో కూడిన రాజ్యం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుని ఆత్మ నీలోనికి పంపేది ఏది అంటే దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో నింపబడుతుంది. రోమపత్రిక 5:5 రోమా 5:5 ఏముండదు? రోమపత్రిక 5:5 అంటే ఆయన తన యొక్క ప్రేమతో మన జీవితాల్ని ఆయన నింపుతున్నాడు. రోమాపత్రిక ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొందారో, రక్షణ పొందారో, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభువు యొక్క వెలుగు పొందారో వారి జీవితంలోకి దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమను సమృద్ధిగా కృమ్మరిస్తున్నాడు. హి ఈజ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ ద డివైన్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ ప్రేమ మన హృదయంలో నింపబడుతుంది. అది దేవుని రాజ్యం, ప్రేమ రాజ్యం నీ హృదయంలోకి వచ్చింది. రెండవది ఏది అంటే దేవుని యొక్క శాంతి, దేవుని సంతోషం నీ హృదయంలోకి వచ్చింది. నీ జీవితంలోకి ఈ లోకము ఇవ్వజాలని శాంతి, లోకము ఇవ్వజాలని సంతోషం మన హృదయంలో నిండి ఉంటుంది. మన హృదయం నిండా దేవుని యొక్క సంతోషం. కాబట్టి ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు రాజ్యమును అంగీకరిస్తున్నారో వారి హృదయంలోకి వచ్చేది ఏది అంటే దేవుని యొక్క శాంతి, సమాధానం, దేవుని సంతోషం. దేవుని యొక్క సంతోషం. ఈ లోకంలో ఆ సంతోషం ఎవరు ఇవ్వలేరు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అది కదా. ఇంకా అది రెండవది. మూడవది ఏది అంటే నీ జీవితంలోకి దేవుడు అనుగ్రహించే మూడవ గొప్ప దీవెన ఏది అంటే పాప క్షమాపణ. అది కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే ఆ పక్షవాయువు రోగంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి పాప క్షమాపణ పొంది లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే వెంటనే దిగ్గున లేచి తన పరుపు చుట్టుకొని భుజము తీసుకున్నాడు. అందరూ చూస్తుండగా నడిచి వెళ్ళిపోయినాడు. పక్షవాయువు రోగం, చేతులు కాళ్ళు అన్నీ కూడా నిరర్ధకం, పనిచేయట్లేదు, పడిపోయాడు. సత్తువ లేదు, శక్తి లేదు. కానీ పాప క్షమాపణ పెడితే పొందాడు. వెంటనే అతని జీవితంలోకి దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని బలం వచ్చింది. అతడు పాప క్షమాపణ పొంది మరి తన యొక్క వ్యాధి నుంచి విడుదల పొందాడు. దేవుని యొక్క రాజ్యంలో ఏముంది? నీతి రాజ్యం. అది
ద కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్. నీ జీవితంలోకి వచ్చేది ఏది అంటే ఒక నీతి గల జీవితం. దుర్నీతి లేదు, అవినీతి లేదు కదా, స్వనీతి లేదు. ఏముంది ఇప్పుడు? దేవుని నీతి ఉంది. అది సిలువలో బలియాగమైన యేసుక్రీస్తు మన పాపమును ఎత్తేసిన ఆ పుణ్య బలిదానములో నుండి మనకు లభించింది ఏది అంటే దేవుని నీతి. దేవుని ఎదుట మనం ఇప్పుడు ఎట్లా ఉంటాం? నీతిమంతులంగా. ఆ నీతిమంతుల రాజ్యములో మనము నిలిచి ఉంటాం. నీతి గల రాజ్యం అది పొందుతా నీతి రాజ్యాన్ని. తర్వాత ఏంటంటే సంతోషము, నెమ్మది ఇచ్చేటటువంటి రాజ్యం. దేవుని రాజ్యంలో ఏముందంటే కనికరం ఉంది, కారుణ్యం ఉంది, స్వస్థత ఉంది. దేవుని రాజ్యంలో ఉన్నటువంటిది ఏది అంటే దయగల దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. అంచేత ఈ దేవుని రాజ్యము మన జీవితంలో వస్తే ఈ దైవరాజ్యం యొక్క లక్షణాలన్నీ కూడా మన యొక్క జీవితంలోకి దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. అదే మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయంలో మనము గమనించే ముఖ్య విషయం ఏంటంటే దైవరాజ్యము, దాని యొక్క స్వభావ లక్షణాలు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద నేచర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మా నాన్నగారు ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట రాశారు. అదేది అంటే దేవుని యొక్క రాజ్యము యొక్క ఔన్నత్యం, ద ప్రిన్సిపల్స్ ఆఫ్, ఎక్కడ పెట్టాము అది, దైవరాజ్యము యొక్క ధన్యకరమైన జీవితం. ధన్య జీవితమరయారండి, మాన్యుడేసుని జీవితమండి, ఘనుడయేసు బోధించేనండి, దివ్యమైన కొండ నుండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, కొండ మీద ప్రసంగం. ఆత్మయందు దీనులైన వారలే బహుధన్యులండి, దైవరాజ్యం వారిదటంచి ప్రభుడు యేసే తెలిపినాడు. ధన్య జీవిత మరయారండి, మాన్యుడేసుని జీవితమండి, పాప పశ్చాత్తాపము నుండి పరగ దుఃఖము నొందెడు వారలు ప్రభుని వలన ధరణ పొంది పరమ సంతోషము చేరెదరండి. ఇలా సాత్వికులే ధన్యులండి, దైవసుతుడు సెలవిచ్చెనండి, ఇహలోకము స్మరించుకొని ధన్యులై జీవించెదరండి. నీతి అందా కలిదప్పులను మతిలో కలిగిన విచారముల నుండి తృప్తి తీర దీవెనలండి, కీర్తనలతో జీవించెదరండి. శుద్ధ హృదయము ధన్యులండి, శుద్ధుడగు శ్రీ యేసుని సుబుద్ధి తోడా వారు నిత్యము దర్శించెదరండి. శాంతినే నెల కొల్పెడివారు, నీతి కొరకు హింసలొందెడి నాయకులే బహు ధన్యులండి, దైవరాజ్యం వారిదటంచు ప్రభు క్రీస్తు తెలిపెనండి. ధన్య జీవిత మరయారండి, మాన్యుడేసుని జీవితమండి. హల్లెలూయా.
చాలా సంతోషకరమైన జీవితం పరలోక రాజ్యానికి సంబంధించిన జీవితం. దేవుని రాజ్యం ఒకని యొక్క జీవితంలోకి వస్తే ఆ జీవితంలోనికి మనము గమనించేటటువంటి కింగ్డమ్ వాల్యూస్, పరలోక రాజ్యం యొక్క విలువలు, దైవరాజ్యం యొక్క విలువలు ఏమిటాయి? ఇలాగ ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూడవచ్చు. ఈ దైవరాజ్య విలువలను మనము ఆ దేవుని యొక్క కృపను బట్టి ఈ లోకములో మనం అనుభవిస్తాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప జీవితం ఏది అంటే దేవుని కొరకు మనము జీవించాలి, దేవుని పని మనం జరిగించాలి. ఈ శిష్యులు లూకాసు వార్త 10వ అధ్యాయంలో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి ప్రభువు చెప్పే మాట ఏంటంటే, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లను పంపినట్టు నేను మేము పంపుచున్నాను. మీరు సంచయనను జాలేను చెప్పులను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరిని కూర్చోపరిచిన అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంటికి సమాధానము కలుగును గాక అని చెప్పండి. సమాధాన పాత్రులు అక్కడ ఉండేళ్ళ మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల అది మీ దగ్గరకు తిరిగి వచ్చును. కాబట్టి మీరు ఈ దేవుని రాజ్యమును గూర్చి మీరు ప్రకటన చేయండి. ఈ దేవుని రాజ్యంలో ఏముంది? మీకు దేవుని శక్తి ఉంది, దేవుని బలం ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని యొక్క స్వస్థత దేవుని రాజ్యంలో ఉంది. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ సువార్త ప్రకటిస్తూ అనేకులను రోగులను ముట్టి స్వస్థపరిచారు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, అద్భుతాలు జరిగించాడు. దేవుని యొక్క కార్యములు జరిగిస్తూ ఇదిగో ఇదబ్బాయి దేవుని రాజ్యం ఇలాగుంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, శాంతి ఉంటుంది, నీ హృదయంలో నెమ్మది ఉంటుంది అని వారికి ఆయన బోధించాడు. నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అక్కడ వీళ్ళు అడుగుతారు వచ్చి, ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు వచ్చి ఆ దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమన్నా అడుగుతున్నారంటే, ఏమండి మీరు ఎన్నో దేవుని రాజ్యం అని చాలా గొప్పగా బోధిస్తున్నారు, ఎప్పుడు వస్తుంది దేవుని రాజ్యం, ఎలాగుంటుంది అని చెప్పని వాళ్ళు ప్రభువును అడుగుతూ ఉన్నారు. ఎలా వస్తుంది దేవుని రాజ్యం అని. దానికి ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ దేవుని రాజ్యము ఈ దేవుని రాజ్యం మాకు ఎప్పుడు వస్తుంది చెప్పండి అని వాళ్ళు అడుగుతుంటే ప్రభువారు వారికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్యం ఈ లోకరాజ్యం కాదయ్యా, మీకు కళ్ళకు కనపడ్డాకి. ఈ దేవుని రాజ్యం అనేది దేవుని యొక్క ఆత్మ నీ అంతరంగంలో ఉంటే దేవుని రాజ్యం యొక్క విలువలు నీ జీవితంలో ఉంటాయి. అబద్ధం ఆడవు, సత్యం మాట్లాడతావు, ప్రేమ కలిగి ఉంటావు, కనికరం చూపుతావు, ఇతరులకు సహాయకరంగా ఉంటావు, క్రీస్తును పోలి నీవు జీవిస్తూ ఉంటావు. ఇది దేవుని రాజ్యం యొక్క విలువలతో కూడినటువంటి జీవితం. ఆ జీవితం నీలోకి వస్తుంది. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని 17వ అధ్యాయం లూకాసు వార్త 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము నీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి చెప్పారు. ఈ లోక రాజ్యాలు ఏం చెప్తే
మీకు నేను ఎన్నో హామీలు ఇస్తాను, ఎన్నో వాగ్దానాలు చేస్తాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, మిమ్మల్ని ఉన్నట్టుండి ఆకాశానికి మిమ్మల్ని ఎత్తేస్తాను అని ఎన్నో చెప్తారు మాటలు. కానీ ఏం చేయరు, వట్టిదే మాటలే. ఓట్లు వేయించుకొని గెలుపొంది ఆ అధికార పీఠాలు ఎక్కే వరకే, ఇంకేం చేయరు వాళ్ళు. ఎందుకంటే లోకరాజ్యం యొక్క విధానమే అది. ఈ పాపరాజ్యం, సైతాన్ రాజ్యం యొక్క విధానం అది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో అక్కడ ఉంది దేవుని రాజ్యం అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్య ఉంది. ఆ దేవుని రాజ్యం ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉంది. ఆయనలోనే ఉంది దేవుని రాజ్యం. ఆయన అది తీసుకొనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాటలు ఎవరు అంగీకరించాడో, అది పొట్టి జక్కయ్యే కావచ్చు, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వేశ్య కావచ్చు, ఈ ఒక దుర్మార్గుడు మనుషుడు కావచ్చు, ఒక నరహంతకుడు కావచ్చు, సిలువలో వేలాడుతూ నీ రాజ్యంలో వచ్చిన వాళ్ళని జ్ఞాపం చేసుకో ప్రభువా అని, నేడు నీవు నాతో కూడా పడదు. అతని జీవితంలో ఒక దేవుని రాజ్యం వచ్చేసింది. ఎందుకంటే దేవుని రాజ్యం యేసు ప్రభువులో ఉంది. నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే యేసు ప్రభువులో ఉంది దేవుని యొక్క రాజ్యం. కాబట్టి నీవు ఆయన అంగీకరిస్తే నీలోనికి దేవుని రాజ్యం వస్తుంది. నీలోనికి దేవుని రాజ్యం యొక్క విలువలతో కూడిన జీవితం వస్తుంది. యేసు ప్రభులాగా నీవు జీవిస్తావు, పాప క్షమాపణ పొందుతావు, పరిశుద్ధ జీవితం ఉంటుంది, నీతి గల జీవితం ఉంటుంది, ప్రేమ గల జీవితం ఉంటుంది, ఓర్పు, సహనము, దయాళుత్వం కలిగిన జీవితం ఉంటుంది, శాంతి, నెమ్మది, సమాధానం కలిగిన జీవితం ఉంటుంది. పరలోకం యొక్క నెమ్మది అంతా నీ యొక్క అంతరంగంలోనికి వచ్చి చేరద్ది. ఈ లోకంలో ఉండే ఈ తొట్టుబాడులు, గల్లరి, ఈ గత్తర అంతా నిన్నేం చేయలేదు. ఎందుకంటే నీవు దేవుని రాజ్యము నిన్ను భద్రపరిచి కాపాడుతుంది. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై ద కింగ్డమ్ వాల్యూస్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని రాజ్యము నీవు అంగీకరిస్తే నీవు దేవుని రాజ్యం యొక్క పరిపాటలు చేయి. దాని యొక్క స్వభావ లక్షణాలు నీ యొక్క ప్రవర్తనలో, నీ మాదిరి, నీ మాటలు, నీ పలుకులో, నీ చేతల్లో చూపించు. ఇదిగో ఇదే ఆ దేవుని రాజ్యం, ఇదిగో ఇదే దేవుని రాజ్యం, ఇలా ఉంటుంది. ఇదిగో బీదలకు సాయం చేయండి, దిక్కులేని వారికి. అదే భక్తుడైనటువంటి యాకోబు ఒక మాట చెప్తాడు, అది చెప్పి నేను ముగిస్తానండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1:26 ఏమంటారు ఆయన? 27 తండ్రి అయిన దేవుని ఎడల పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకొనుట. ఇది ఈ లోకములో నీవు జరిగించాల్సిన ద మిషన్ ఆఫ్ గాడ్, ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన జీవించి చూపించాడు. ఆయన శిష్యులకు ఆ రాజ్యం యొక్క ప్రభావం ఆయనలో పెట్టి వాళ్ళని ఊరూరా పంపించాడు, సువార్త చెప్పండి అయ్యా అని. ఎందుకంటే సువార్తలోనే ఉంది దేవుని రాజ్యం యొక్క పరిపాలన. వారు ప్రకటించారు. ఇప్పుడు మన దేశానికి వచ్చిన మిషనరీలు ఎన్నో దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసి వచ్చారు. ఏ విధంగా వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు పెట్టి బీద బిక్కి జనాంగాన్ని పైకి లేవని చదువులు చెప్పి ఉద్యోగాలు ఇచ్చి రోగులను స్వస్థపరిచి ఎంత గొప్ప సేవ చేశారు మదర్ తెరీసా లాంటి వారు. వారు దేవుని రాజ్యమును లోకానికి చూపించారు. ఇదిగో ఇది ఇట్లా ఉంటుంది దేవుని రాజ్యం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉండి దేవుని రాజ్య పరిపాలనలో ఉంటే అదిగో ఆ వ్యక్తి ఈ విధంగా ఈ లోకంలో ప్రవర్తిస్తాడు, జీవిస్తాడు, సహాయపడతాడు. హ్యావ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. షో టు ద హోల్ వరల్డ్ ద కింగ్డమ్ వాల్యూస్. రాజ్యం యొక్క విలువలు
లోకానికి చూపించండి. ఆ రాజ్యం యొక్క మహిమ ప్రభావాలు లోకానికి చూపించండి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం, తద్వారా ఈ లోకంలో నీ వాక్యము ద్వారా దేవుని రాజ్యము యొక్క మహిమ ప్రభావం వెల్లడిపరచబడాలి. అది ద మిషన్ ఆఫ్ గాడ్ అండ్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. ద మిషన్ ఈజ్ నౌ ది చర్చ్ టు షో టు ద వరల్డ్ దేవుని రాజ్యం. దేవుని రాజ్యం తీసుకొని ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. దేవుని రాజ్యం ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకుని వారి జీవితాల్లో దేవుని రాజ్యం వారి జీవితంలో ఎట్లా పనిచేస్తుందో చూపించాడు. ఆయన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అరే మీరు నాకంటే గొప్ప వాటిని చేస్తారయ్యా మీరు అన్నాడు. మన దేశానికి వచ్చిన తోమా కేరళలో బ్రాహ్మణులు వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి గాయత్రి మంత్రం చదువుతూ ఉంటే ఆ నీళ్లు పైకేస్తున్నారు, కనబడిన దేవునికి స్తుతిస్తున్నారు. తోమా అన్నాడు, మరి ఎక్కడికి వేస్తున్నారు నీళ్ళు అంటే పైన వేస్తున్నాం, మళ్ళీ కింద పడిపోతున్నాయి అన్నాడు. కింద పడికి ఎక్కడ పడితే భూమికి ఆకర్షక్తులు, నేను వేస్తాను చూడు నీళ్ళు అన్నాడు. ఆయన కూడా చెరువులో దిగి ఈ యేసునామములో ఆ నీళ్లు అట్లా పైకేసాడు. అవి అక్కడే ఉండిపోయినాయి ఆ నీళ్లు. ఇప్పటికి మీరు వెళ్ళండి కేరళలో తోమా ఆ నీళ్లు పైగా వేసిన చోట ఆ నీళ్లు అట్లాగే ఉన్నాయని చూపిస్తారు వాళ్ళు. అద్భుతం. తోమా ఈ లోకంలోకి వచ్చింది కేవలం దళితుల్ని మార్చలే కాదు, కేరళలో శ్రేష్టమైన బ్రాహ్మణులను ఆయన ప్రభువులోకి నడిపించాడు. మీరు వెళ్ళండి కేరళలో, ఆ మార్తమా చర్చిలో ఉన్న వాళ్ళంతా ఎవరో బ్రాహ్మణులు. ఇంకా సిఎస్ఐ క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు, వాళ్ళలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు బ్రాహ్మలే పిళ్ళాయిలు, మేనన్లు, అలా అంతా కూడా బ్రాహ్మలే ప్రభువుని నమ్ముకున్నారు, క్రైస్తవులు అయ్యారు. మలబార్, చెన్నై, మద్రాసు రాష్ట్రం అంతట్లో తోమా పర్యటించి సువార్త బోధించాడు. ఒక రాణి గారు ఆమె ప్రభువుని నమ్ముకుంది, ఆమెకు సువార్త బోధించాడు, ప్రభు ఆమె రక్షించాడు. ఆమె దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఆయన దేవాలయంలో మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. కోపోద్రిక్తులైనటువంటి ఆ రాజు యొక్క సైనికులు వచ్చి తోమాను బల్యంతో పొడి చంపేశారు. మీరు వెళ్ళండి, ఇప్పటికీ తోమా యొక్క ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. శాంతోమ్ అంటారు. శాంతోమ్ అంటే సెయింట్ థామస్ రోడ్, మౌంట్ రోడ్, థామస్ రోడ్. అది ఆ థామస్ టెంపుల్ అక్కడ ఉంటుంది, థామస్ మౌంట్ అక్కడ ఉంటుంది, మౌంట్ థామస్ అంటారు దాన్ని. ఆ దేవాలయంలోనే ఆయన చంపేశారు. దేవుని భక్తులు దేశాలు తిరిగి అనేక మందిని ఈ రాజ్య సువార్త బోధించి దేవుని రాజ్యం వారి జీవితంలోకి చిరుడు చేశారు. వారు సువార్త బోధించారు. మన దేశంలో కూడా చాలామంది దైవభక్తులు సువార్త బోధించారు. మన దేశస్తులు సాధు సుందర్ సింగ్, భక్ సింగ్ లాంటి వారు, ఇంకెంతో మంది సేవకులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలయ్య గారు, బందిల రాజరత్నమయ్య గారు, ఆకివీడి యేసురత్నం గారు, ఏలూరు జేపీ ఆశీర్వాదం గారు, మరి ఒంటే వేలు జాన్ గారు. చిన్నప్పుడు చూసేవాళ్ళని నేను, వాళ్ళ బోధలు విన్నాను. అప్పుడు నాకు 8-9 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు సువార్త చెప్పి బోధిస్తే, అప్పుడు మైకులే ఏమి లేవు, రేకు బోర్లతో బోధించేవాళ్ళు. ఆయన పెట్రోమాక్స్ రైతులు పెట్టి బోధించేవాళ్ళు, తాటాకు పందిళ్ళు వేసి బోధించేవాళ్ళు. గొప్ప దైవజనులు. మన దేశం, మన ప్రాంతం, మన రాష్ట్రం,
మన ప్రదేశాలన్నిటిలో. అలాగే ఈ బ్యాప్టిస్ట్ మిషన్ వారు, లూథరన్ మిషన్ వారు, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు, మరి ఆర్సీఎం వాళ్ళు, ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ సేవ చేశారు. దేవుని రాజ్య సువార్తను బోధించారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని రాజ్యమును మీరు ప్రకటించండి, సువార్త బోధించండి, దైవరాజ్య విలువలను మన జీవితంలో చూపించండి. ప్రభువు మన యొక్క జీవితాల ద్వారా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉందయ్యా, ఇదిగో దేవుని రాజ్యం మీతోనే ఉంది, మీలోనే ఉంది అని మరి లోకానికి మనం ప్రకటించాలి. రోజు ప్రార్థన చేస్తున్నాం, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. వచ్చింది. మన జీవితంలో ఉంది దేవుని రాజ్యం, దాన్నే లోకానికి మీరు అందించండి, ప్రకటించండి. ప్రభువా, ఈ మాటలు మీరు విన్నారు, దేవుని ప్రజలు విన్నారు, లోకస్తులో చాలామంది విన్నారు. దేవుని రాజ్యము ద్వారా మమ్మల్ని దర్శించావు, మా హృదయాల్లో దేవుని రాజ్యం పెట్టావు. దేవుని పరిపాలన మా హృదయానికి వచ్చింది. దుష్టుడైన సైతాను పరిపాలన, లోకం యొక్క సాతాను యొక్క ఈ శరీరాశుల యొక్క పరిపాలన మా జీవితంలో లేకుండా చేసి కేవలము పవిత్రమైన దైవరాజ్య పరిపాలన, దైవరాజ్య విలువలతో కూడిన జీవితం మాకు అనుగ్రహించుము. మీ రాజ్య సేవలో మమ్మల్ని ఇంకను బలపరిచి వాడుకును. ఈ రాజ్య సేవలో వాడబడుతున్న దైవజనులు, స్త్రీలు, పురుషులు వారందరినీ వారి పరిచర్యలను దీవించు. ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమె. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, దైవాశీస్సులు మీకు తోడైండును గాక. ఆమె.